హాయ్ ఫ్రెండ్స్, మనం గోంగూర నెత్తళ్ళ కర్రీ చేస్తున్నాం. పద్మ కర్రీ చూడాలని ఉందా? రండి చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మనం 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. వేసుకోవాలి. మెత్తలు బాగా వేగిన తర్వాత అప్పుడు ఇంకా ప్రాసెస్ చేద్దాం. ఇప్పుడు ఈ వేగిపోయాయి కాబట్టి ముందుగా మనం ఓ ప్లేట్లో తీసుకోవాలి. ఓ ప్లేట్లో తీసుకొని ఇలా వేపుకోవాలి. చూసారా ఎంత బాగా వేగాయో. ఇలా వేపుకుంటే అప్పుడు మన పెద్దోళ్ళు మా అమ్మమ్మ వాళ్ళ టైంలో తినేవారు ఇలాంటి కూరలు. మనకి తెలియదు కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేద్దాం. పచ్చిమిరపకాయలు వేయించాలి. ఉల్లిపాయలు వేద్దాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా రెడ్గా వేగాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా వేయాలి కదా. ఈ ఉల్లిపాయలు ఎన్ని అనుకుంటున్నారు? 4 ఉల్లిపాయలు 4 టమాటాలు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ టమాటా ఎందుకు వేస్తున్నానంటే మాకు కూర ఎక్కువ కావాలా, అందుకని వేస్తున్నాను. 4 ఉల్లిపాయలు 4 టమాటాలు 6 పచ్చిమిరపకాయలు 3 స్పూన్లు నూనె. అప్పుడు ఇలా కలిపి మొత్తం అంతా కలిసేలా కలపాలి. ఇలా కలుపుకుంటూ అప్పుడు ఇప్పుడు వేగాయి కదా. వేగినప్పుడు ఏం చేయాలంటే నెత్తళ్ళు వేసుకోవాలి. అందులో మనం ముందుగా ఫ్రై చేసిన నెత్తళ్ళు ఇందులో వేసుకొని ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు వేయాలి కారం. మీకు ఎక్కువ అనిపించుకుంటే తగ్గించుకున్నా పర్వాలేదు. గోంగూర పులుపు కదా, దానికోసం కారం పడుతుంది. 1 స్పూన్ సాల్ట్. ఇవి వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే 2 స్పూన్లు కారం, 1 స్పూను సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కలుపుకోవాలి. ఎందుకు కలుపుకోవాలంటే ఇలా కలిపితే అప్పుడు దీనికి కారం పడుతుంది అన్నమాట. బాగా కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పెడితే. చూసారా కారం పట్టిందా? కారం పెట్టిన తర్వాత అప్పుడు నీళ్ళు పోద్దాం. చూసారా ఆవకాయ పచ్చళ్ళ కనబడుతుంది కదా, ఎంత బాగుందో. ఇప్పుడు వేగిన తర్వాత నూనె అంతా బయటకు వచ్చింది కదా. దీంతో 1 లోటా నీళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే మరి గోంగూర వేస్తాం కదా, అందుకే. ఇది కొంచెం దగ్గర పడాక అప్పుడు గోంగూర వేద్దామా. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మరిగింద లేచేసి ఒక 5 నిమిషాలు బాగా మరగనిద్దాము. మరిగిన తర్వాత అప్పుడు కొంచెం మరిగితే అప్పుడు మనం గోంగూర వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. ఇంకా గోంగూర వేయకంటేనే వావ్ నోరు ఊరిపోతుంది కదా. ఇంకో 5 నిమిషాల తర్వాత మనం గోంగూర వేద్దాం. ఇప్పుడు మనం ఉడికిందో లేదో బాగా కలుపుకొని చూద్దాం. ఎందుకంటే ఈ మాత్రం వాటర్ ఉన్నప్పుడు మాత్రమే గోంగూర వేసుకోవాలి. మరీ దగ్గరగా అయిపోయింది అనుకో చిక్కగా ఉంటుంది. అప్పుడు ఏముంటుందంటే మన గోంగూర పచ్చళ్ళలా ఉంటుంది. అందుకని మన నెత్తల గోంగూర ఉన్నప్పుడు ఈ మాత్రం వాటర్ ఉన్నప్పుడు మనం గోంగూర వేసుకోవాలి. ముందుగా మనం గోంగూర శుభ్రంగా ఏరుకొని కడిగేసి రుబ్బుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాం. ఆ కప్పులో గోంగూర మీకు
కూరలు వేయడానికి నేను చూస్తున్నాను. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనం పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకోవచ్చు. చూసారా, అంత కర్రీకి ఇంత గోంగూర వేసుకోవాలి, ఒక గరిటెడు అంతే. చూసారా, గరిటెడు కొంచెం వచ్చింది. ఈ గోంగూర ఏం చేయాలంటే మనం ఇంకా ఇదంతా కలిపేయకూడదు. గోంగూర కూడా ఇందులో కారం పట్టాలంటే వేసేసి అలా వదిలేవాలి. వదిలేసిన తర్వాత ప్లేట్ పెట్టుకుందాం. మనం ప్లేట్ పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చాక అప్పుడు కలుపుకోవాలి. చెప్పు, ఇందాక మధ్యలో ఉంచాం కదా కారం పట్టడానికి, ఇప్పుడు దాన్ని అంతా కలుపుకోవాలి. అలా చెప్పు. వావ్, నాకు ఇప్పుడే ఆకలేసేసింది తినేద్దామా అని. చూసారా, ఇలా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుతుందని చూసారా. గోంగూర నెత్తళ్ళ కర్రీ ఇలా కలుపుకుంటే మనకి అంతా కలిసి బాగా ఉడుకుతుంది. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు దించుదాం. ఇప్పుడు కూర ఎలా కలిసింది మనం చూద్దాం, కలుపుకుందాం. వావ్, చూసారా, ఈ బుడగల్లాగా వచ్చి ఎంత బాగుందో. ఇలా కలిపిన తర్వాత మీకు ఇది గెలుతున్నాం, ఎందుకంటే పుల్లల మీద ఫుడ్ చాలా ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే మన పెద్దలు పుల్లల మీద తినబట్టే వాళ్ళకి ఏ నీరసాలు లేవు. మీరు కూడా పుల్లల మీద వండడానికి ట్రై చేయండి. ఎంతసేపు గ్యాస్ కాదు, ఆ గ్యాస్ వల్ల అందరికీ గ్యాస్ వచ్చేస్తుంది. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు. చూడండి, కూర రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకుందాం. పుల్లల మీద వంట అంటే అబ్బో బాబోయ్ నాకు చాలా ఇష్టం. చూడండి ఫ్రెండ్స్, కప్పులో కర్రీ తీసాను, ఎంత బాగా అంటుందో కదా. ఇప్పుడు నేను అన్నం తెచ్చుకుంటాను, అన్నం వేసుకొని తింటాను. అప్పుడు మీరు చూద్దరు కానీ టేస్ట్ ఎలాగుందో చెప్తాను. అప్పుడు మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎందుకంటే అన్నీ ఇప్పుడు మాంసాలు చేపలు ఈగా తిండ్లు, అసలు నేను అందులో మసాలా కూడా వేయలేదు. ఎందుకు వేయలేదు తెలుసా, ఇప్పుడు ఎవ్వరికి పడలేదు. నేను ఏ కూరలో మసాలా వేస్తే అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర ఈ 3 పేస్ట్ ఆడి ఎత్తని ఎందులో అయినా. కానీ మసాలాలు ఎప్పుడు మా ఇంట్లో వాడను. అలాగని మా ఇంట్లో ఎవరు షుగర్ బీపీ వాళ్ళు కూడా లేరు. లేకపోయినా మన ఆరోగ్యం కోసం మసాలాలు వాడుకోకూడదు. చూసారా, నేను కూర వండే విధానంలో ఎక్కడ మసాలా వేసానా, వేయలేదు కదా. అందుకనే మసాలా లేకుండా వేసుకోండి. ఎందుకంటే అందరికీ పడవు మసాలాలు. ఆ మసాలాల వల్లే మనకి గ్యాస్ట్రిక్ రావడం, ఆరోగ్యం బాగోపోవడం ఇవన్నీ. అందుకని ఫ్రెండ్స్, మన గోంగూర నెత్తల కర్రీ బౌల్లో తీసుకున్నాం కదా. ఇప్పుడు నేను టేస్ట్ ఎలాగుందో చూసి మీకు చెప్తాను. అమ్మా, మీకు కూడా పెడతానని కదా, మాకు చాలా డబ్బు మేము తినేస్తాం. వావ్, ఎంత బాగుందో, పుల్లగా చక్కగా చాలా టేస్టీగా ఉంది. లైక్ నేను చేసింది చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకు కూడా నేర్పించండి. ఎందుకంటే మన అమ్మమ్మలో చేసే వంటలు ఇవే. అందుకని మీరు నేర్చుకొని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.